ప్రతిభకు పట్టం కడుతుంది బీఆర్కే న్యూస్ యాజమాన్యం. విధుల నిర్వహణలో లక్ష్యాలు అధిగమించిన సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు. ప్రశంసా పత్రంతో పాటు అవార్డును అందించారు. మొత్తం 4 ఉద్యోగులు మేనేజ్మెంట్ ప్రశంసా పత్రాలు అందుకున్నారు. డివోషనల్ వింగ్ ఇన్ఛార్జ్ జగదీష్తో పాటు ఆ టీం సభ్యులు విష్ణు, శ్రావ్యకు చైర్మన్ బొల్లా రామకృష్ణ అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందించారు. అర్ధరాత్రి రిపోర్ట్ చేసేందుకు కూడా వెనుకాడకుండా ముందుకు కదిలిన ఈటీ హెడ్ ఇందు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. మున్ముందు ఇదే ఒరవడితో ఉద్యోగులందరూ పనిచేయాలని, పోటీతత్వం ముందుకు వెళ్లాలని చైర్మన్ సూచించారు. ఒక నిష్పత్తి ధోరణితోటి అలాగే కష్టపడే వాళ్ళను ప్రోత్సహించే దాంట్లో ముందుండటంలో మనం ఇవాళ అదే ప్రాధాన్యతని మొత్తం 8 డిజిటల్ వింగ్స్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న డివోషనల్ వింగ్ టీముకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. ప్రశంసా పత్రంతో పాటు అవార్డును చైర్మన్ గారు అందజేస్తారు. మున్ముందు ఇదే ఒరవడిని కొనసాగించాలని ఆశిస్తున్నాం. డివోషనల్ వింగ్ మెంబర్స్ జగదీష్, విష్ణు, శ్రావ్యలకు అవార్డు మళ్ళీ చెప్తున్నాం. మీరు ఒక బ్రేకింగ్ని బ్లాస్ట్ చేయగలిగినటువంటి వార్త కావచ్చు, లేదా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియకు మీరు నాంది పలికితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా క్రికెట్ మ్యాచ్లో ఎలా ఉంటుందో మీ పేరుతో టీవీ ఛానల్లో, మన ఛానల్లో ఖచ్చితంగా ఆ రోజు మొత్తం స్క్రోలింగ్ నడుస్తుంది. ఈ ఐడియా పలానా వాళ్ళు ఇచ్చారు, ఈ ఆలోచన పలానా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. సో ఈ అవార్డ్స్ అనేవి మిగతా వాళ్ళు ఇన్స్పైరింగ్గా తీసుకోవాలని, మిగతా వాళ్ళు పని చేయలేనటువంటి వాళ్ళు అని కాదు, చేయగలిగే వాళ్ళు చెయ్యాలని మనం ఆశిస్తున్నాం అన్నటువంటి సంకేతం ఇస్తున్నాం. చేసిన వాళ్ళని మెచ్చుకుంటున్నాం. సో టర్మ్ అనేది మనకు అందరికీ వస్తుంది. సో అందరం ప్రతిభావంతంగా పనిచేసే దాంట్లో ముందుకెళ్తాం. ఇప్పుడు డిజిటల్ వింగ్ ఎవరైతే అవార్డు తీసుకున్నారో ఆ టీం ముగ్గురికి కూడా 10,000 రూపీస్ గిఫ్ట్ అమౌంట్ ఏదైతుందో మళ్ళీ శాటిలైట్లో కూడా నెక్స్ట్ మంత్ నుంచి పెడతాను. అంటే మంచి వింగ్ ఎక్కడ పర్ఫార్మెన్స్ ఉంటే ఆ పర్ఫార్మెన్స్ ఉన్న వింగ్కే ఇస్తాం. కంపెనీకి రెవెన్యూ ఎక్కువ తెచ్చుకుంటుంది కాబట్టి దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చింది. కష్టపడితే ఏదైనా డిఫరెంట్ వేలో వస్తుంది. ఊరికే వచ్చినవా పోయినవా అంటే ఏం రాదు. ప్రతి వింగ్కి రెవెన్యూ మోడ్లో వెళ్తుంది. కంటెంట్ దగ్గర వచ్చింది నాకు.